ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే మాస్ ఫ్యాన్స్కు పూనకాలే. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలకృష్ణ ఫ్యాన్స్కు మంచి విందిచ్చాడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్గా అఖండ 2తో ఈ కాంబో మళ్ళీ వస్తుంది. ఇప్పటికీ మూవీ కాన్సెప్ట్ వీడియోతో అంచనాలు పెంచిన ఈ కాంబో ఇప్పుడు టీజర్తో వచ్చింది. బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా అఖండ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలయ్య బర్త్డేకి ఒకరోజు ముందే టీజర్ను రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చారు. టీజర్ పవర్ఫుల్గా సాగింది. బాలయ్య తనదైన శైలిలో డైలాగ్స్తో అదరగొట్టారు. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా అంటూ చెప్పిన డైలాగు పూనకాలు తెప్పిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మాస్ యాక్షన్ కాన్సెప్ట్తో అఖండ 2 తెరకెక్కినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ తన ఉగ్ర రూపంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. థియేటర్లో తాండవం, అఖండ తాండవం మొదలవ్వనుందని హింట్ ఇచ్చింది ఈ టీజర్. దానికి తోడు తమన్ బీజిఎం, బాలకృష్ణ మాస్ ఎలివేషన్ ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్లో హైలైట్గా నిలిచింది. మొత్తానికి అఖండ 2 టీజర్ బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ 2 థియేటర్లో దేశం మొత్తం ఈసారి తాండవమే. అఖండ 2 షూటింగ్ అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అందులో భాగంగా ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పలు కీలక సన్నివేశాలను బోయపాటి షూట్ చేశాడు. అంతేకాకుండా ఇటీవలే జార్జియాలో కూడా షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సన్నివేశాలు మూవీలో హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అఖండ 2లో ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే తేజస్విని నందమూరి సమర్పణలో 14 Reels Plus బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్గా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ రాంప్రసాద్, సంతోష్ డికాటే ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.